తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 2,64,30,494 మంది ఓటర్లకు సంబంధించి ఎలక్టోరల్ ఫార్మ్స్ డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 78.14% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 73 లక్షల వరకు ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా 40 లక్షలకు పైగా ఓట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ అయితే ఈ రోజుతో పూర్తయిపోయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అట్లాగే ఎవరైతే ఎనమరేషన్ ఫామ్స్ తీసుకున్నారో ఓటర్లు వాళ్ళంతా కూడా బూత్ లెవెల్ అధికారులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు 12 దాటితే గనక అవకాశం ముగుస్తుంది అన్నట్లుగానే ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,38,00,000 మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు 2,64,00,000 ఫామ్స్ మాత్రమే తిరిగి ఎన్నికల అధికారుల దగ్గరికి వచ్చాయి. వాటిలో 78% మాత్రమే డిజిటలైజేషన్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలు, కొంత పటాన్ చెరువు లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా వరకు ఓట్లు గల్లంత అవుతున్నట్టు, మిస్ అవుతున్నట్లు ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం 73 లక్షల ఓట్ల వరకు ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రాలేదు. ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్లుగానే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అందులో 30 నుంచి 40 లక్షల ఓట్లు కేవలం ఈ 3 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, పటాన్ చెరువులోని కొంత భాగం మాత్రమే, ఈ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఓట్లు తొలగిపోతున్నాయి అన్నట్లుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే డెత్కు సంబంధించి 2.5 లక్షలు, షిఫ్టెడ్ ఓట్లు 2,80,000 వరకు ఉన్నట్లుగా, అట్లాగే 2.5 లక్షలకు పైచిలుకుగా ఏవైతే డబల్ ఓట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఇక 17వ తేదీన ఈ నెల 17వ తేదీన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్టును ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిలో కొంత క్లారిటీగా డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందులో ఎంతమంది ప్రజెంట్ పూర్తి స్థాయిలో సరుకు సంబంధించి 2002 ఇప్పటికీ మ్యాపింగ్ సరిసమానంగా జరిగింది. అట్లాగే అప్పటికి ఇప్పటికీ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అన్నటువంటి విషయం మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒక్కసారి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ అయిపోయిన తర్వాత మ్యాచింగ్ కాని 2002కు ఇప్పుడు జరుగుతున్నటువంటి సరుకు కార్యక్రమానికి మ్యాచింగ్ కాని ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళు నేను ఇక్కడనే స్థానికంగా ఉంటున్నాను అన్నటువంటి డీటెయిల్స్ దాదాపు ఎలక్షన్ కమిషన్ 12 రకాల ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని చెప్పింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్లో ఏదో ఒకటి ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అవి పరిశీలన చేసిన తర్వాత ఓటును ఉంచాలా, తొలగించాలన్నటువంటి విషయం మీద ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు అబ్జెక్షన్స్, క్లైమ్స్ కావచ్చు, అబ్జెక్షన్స్ కావచ్చు, ఫిర్యాదులకు సంబంధించినటువంటి విషయం మీద కూడా దాదాపు నెల రోజుల పాటు సమయం ఉంటుంది. ఆ సమయంలో సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ఇక అక్టోబర్ నెలలో ఫైనల్కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్టును ప్రకటన చేస్తుంది. ఆ లోపు ఎంతమందికి కరెక్షన్స్ ఉంటాయి, ఎంతమంది కొత్త ఓటర్లు యాడ్ అవుతారు అన్నటువంటి విషయం మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక 17వ తేదీ నుంచి నెల రోజుల పాటు చాలా క్రూషియల్గానే ఎలక్షన్ కమిషన్ భావిస్తూ ఉంది. ఎందుకంటే తొలగించేటువంటి ఓటర్లు కావచ్చు, అబ్జెక్షన్కి సంబంధించినటువంటి ఓట్ల విషయంలో చాలా వరకు గందరగోళం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద కొంత క్లారిటీ వస్తుంది అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వివరణ ఇస్తుంది, ఎలా ముందుకు వెళ్తుందన్నది చూడాలి. గ్రేసీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.